గత ప్రభుత్వ హయాంలో అవసరానికి భూమిని అమ్ముకోవాలన్నా రేటు లేక ఆ పనిని వాయిదా వేశారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో లావాదేవీలు బాగా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఆశించినంత ధరలు వస్తుండటంతో భూ యజమానులు, రైతులు ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నారు. దీంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ పెరిగింది. మార్కెట్ బాగుండడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు పరుగులు పెట్టిస్తోంది. కోర్ క్యాపిటల్లో రోడ్ల నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లను విస్తరణకు ప్రాధాన్యత ఇస్తోంది. అలాగే ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల కారణంగా భూముల విలువ భారీగా పెరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో వ్యవసాయ భూమి ధరలు భారీగా పెరిగాయి. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనూ రియల్ ఎస్టేట్ భూమి కొనసాగుతోంది. ప్రభుత్వంపై వ్యాపారులకు నమ్మకం కలగడంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. భారీ కమర్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. దీంతో భూముల ధరలు పెరిగాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో నిబంధనల సరళీకరణ, లేఅవుట్ ఆమోదాల సరళీకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ, భూ వివాదాల తగ్గింపు వంటి అనేక చర్యలు తీసుకోవడం కూడా స్థిరాస్తి రంగానికి మేలు చేకూరుస్తోంది. ఏపీ భవన నియమాలు 2017, ఏపీ భూమి అభివృద్ధి నియమాలు 2017లో మార్పులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసింది. లేఅవుట్లో కనీస రోడ్డు వెడల్పును 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించారు. గేటెడ్ కమ్యూనిటీలకు, హైరేజ్ భవనాలకు ఆమోదాలు సరళీకరించారు. 30 మీటర్లకు పైబడిన భవనాలకు మాత్రమే పర్యావరణ డెక్ అనుమతులు అవసరం. 5 అంతస్తులకు దిగువ భవనాలకు ఆమోదాలు అవసరం లేదు. 500 చదరపు మీటర్లు మించిన ప్లాట్లలో సెల్లార్లు నిర్మించవచ్చు. భవన, లేఅవుట్ ఆమోదాలకు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. దీంతో బిల్డర్లకు సమయం ఆదా అవుతోంది. నాలా చట్టాన్ని రద్దు చేసి వ్యవసాయ భూములను నాన్ అగ్రికల్చరల్ ఉపయోగాలకు మార్చడానికి సౌలభ్యం కల్పించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ₹1 ఇంటి ప్లాన్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. జీపీఏ అగ్రిమెంట్లపై స్టాంప్ డ్యూటీని 4 నుంచి 1% తగ్గించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ పురోగతి నమోదైంది. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుండగా మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దత నుంచి బయటపడింది. ఏపీ రియల్ ఎస్టేట్ రంగం 2025లో 15 నుంచి 20% వృద్ధి చెందుతుందనేది నిపుణుల అంచనా. రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను ఏపీ మార్కెట్ బీట్ చేస్తుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 3 ముక్కలాటతో వైసీపీ హయాంలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం నేడు 3 పువ్వులు 6 కాయలుగా కళకళలాడుతోంది. రాజధాని అమరావతి పనులు పట్టాలెక్కి పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజాల ఆఫీసులకు విశాఖ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. రాయలసీమ తయారీ రంగానికి కేంద్రంగా మారింది. వీటన్నింటికి తోడు జీఎస్టీ సంస్కరణలతో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు, భోగాపురం ఎయిర్పోర్ట్, హైవేల విస్తరణ, టూరిజానికి ప్రయారిటీ, మౌలిక సదుపాయాల కల్పన కూడా రియల్ ఎస్టేట్ రంగానికి బలాన్నిస్తున్నాయి. నాయకుడిపై నమ్మకం, లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండడంతో ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవసరానికి భూమిని అమ్ముకోవాలన్నా రేటు లేక ఆ పనిని వాయిదా వేశారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో లావాదేవీలు బాగా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఆశించినంత ధరలు వస్తుండటంతో భూ యజమానులు, రైతులు ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నారు. దీంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ పెరిగింది. మార్కెట్ బాగుండడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు పరుగులు పెట్టిస్తోంది. కోర్ క్యాపిటల్లో రోడ్ల నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లను విస్తరణకు ప్రాధాన్యత ఇస్తోంది. అలాగే ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల కారణంగా భూముల విలువ భారీగా పెరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో వ్యవసాయ భూమి ధరలు భారీగా పెరిగాయి. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనూ రియల్ ఎస్టేట్ భూమి కొనసాగుతోంది. ప్రభుత్వంపై వ్యాపారులకు నమ్మకం కలగడంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. భారీ కమర్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. దీంతో భూముల ధరలు పెరిగాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో నిబంధనల సరళీకరణ, లేఅవుట్ ఆమోదాల సరళీకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ,
భూ వివాదాల తగ్గింపు వంటి అనేక చర్యలు తీసుకోవడం కూడా స్థిరాస్తి రంగానికి మేలు చేకూరుస్తోంది. ఏపీ భవన నియమాలు 2017, ఏపీ భూమి అభివృద్ధి నియమాలు 2017లో మార్పులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసింది. లేఅవుట్లో కనీస రోడ్డు వెడల్పును 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించారు. గేటెడ్ కమ్యూనిటీలకు, హైరేజ్ భవనాలకు ఆమోదాలు సరళీకరించారు. 30 మీటర్లకు పైబడిన భవనాలకు మాత్రమే పర్యావరణ డెక్ అనుమతులు అవసరం. 5 అంతస్తులకు దిగువ భవనాలకు ఆమోదాలు అవసరం లేదు. 500 చదరపు మీటర్లు మించిన ప్లాట్లలో సెల్లార్లు నిర్మించవచ్చు. భవన లేఅవుట్ ఆమోదాలకు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. దీంతో బిల్డర్లకు సమయం ఆదా అవుతోంది. నాలా చట్టాన్ని రద్దు చేసి వ్యవసాయ భూములను నాన్ అగ్రికల్చరల్ ఉపయోగాలకు మార్చడానికి సౌలభ్యం కల్పించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ₹1 ఇంటి ప్లాన్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. జీపీఏ అగ్రిమెంట్లపై స్టాంప్ డ్యూటీ 4 నుంచి 1% తగ్గించారు. మొత్తం మీద అమరావతిలో భూముల రేట్లు పెరిగాయి. రియల్ ఎస్టేట్ భూమి కనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం? మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు శ్రీకాంత్ బాబు గారు లైవ్లో ఉన్నారు. నమస్కారం శ్రీకాంత్ బాబు గారు. నమస్తే సార్, మొత్తం మీద ఇంతకుముందు హైదరాబాద్ అని పెట్టుబడులు పెడుతున్నారని చాలామంది అంటుండేవాళ్ళు. ఇప్పుడు అంతా అమరావతి వైపు టర్న్ అయ్యారంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది 100% వాస్తవం అండి. ఇంతకుముందు అక్కడ రాజకీయంగా కొన్ని అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయంగా వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఏదైతే ముఖ్యంగా 3 రాజధానులని, తర్వాత అక్కడ ప్రభుత్వ పరంగా కూడా గవర్నమెంట్ అంటే ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో అంతకుముందు రాజధాని కోసం, అక్కడ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్లాట్ అలొకేషన్స్ కానివ్వండి అవన్నీ లేట్ చేయటం, ఇలా రకరకాల అక్కడ హ్యాపీనెస్ అపార్ట్మెంట్స్ కి అది భారీ స్థాయిలో ఎన్ఆర్ఐలేది అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి బుకింగ్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ ను కూడా నిలుపుదల చేయటం, ఇలాంటి అంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు తొక్కేశారని చెప్పొచ్చు. సో ఆ ప్రభావం కేవలం ఒక రాజధానిలోనే కాదు, టోటల్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కనిపించింది. ఆ తర్వాత ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్ లో వన్ సైడ్ గా కూటమి ప్రభుత్వానికి ప్రజలు మొగ్గు చూపటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కనుక మీరు గమనిస్తే రియల్ ఎస్టేట్ అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక సుస్థిర ప్రభుత్వం వచ్చింది, ఇక రియల్ ఎస్టేట్ రంగానికి ఎటువంటి డోకా లేదు, ప్రభుత్వ విధానాలు కూడా ముందు రాజధాని జరిగిన ఒక 3 సంవత్సరాల టైంలో కంప్లీట్ చేస్తాం అని వీళ్ళు తీసుకున్న డెసిషన్స్. మరీ ముఖ్యంగా మీరు కనుక గమనిస్తే ఇప్పుడు నాలా చట్టాన్ని కూడా రద్దు చేస్తున్నారు. మన కేబినెట్ లో దానికి సంబంధించిన బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. సో అది రియల్ ఎస్టేట్ రంగానికి అంటే ఒక 1-2 కాదండి 10 మెట్లు రియల్ ఎస్టేట్ రంగానికి ముందు తీసుకెళ్లేటువంటి నిర్ణయం అది. ఎందుకంటే అందరికీ తెలుసు ఎన్నో భూములకి నాలా కన్వర్షన్ల కాడే చాలా టైం పడుతూ ఉంటుంది, లేట్ అవుతూ ఉంటుంది. దాని గురించి వాళ్ళు ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసు చుట్టూ తిరగటం, ఈ లేఅవుట్లకు సంబంధించి అయినా అపార్ట్మెంట్లు కట్టుకోవాలన్నా ఏదైనా ఈ వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చుకొని ఈ లేఅవుట్లు ఇలాంటివి చేయాలంటే ఈ ప్రాసెస్ అంతా ఇది చేయటం కొంచెం టైంతో కూడుకుంది, ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి డెసిషన్స్ ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ రంగాన్ని డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్లస్ రియల్టర్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి వాళ్ళ ఖర్చులు కూడా తగ్గుతాయి. కాబట్టి డెఫినెట్ గా అంతకు ముందు అక్కడ రాజధాని అన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఎంత పెద్ద పెద్ద బిల్డర్స్ మనం చూసాము, అపర్ణ కన్స్ట్రక్షన్స్ అని ఎట్లా పేరు మోసిన బిల్డర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, జైబేరీ సంస్థలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అక్కడ ప్రారంభించారు. తర్వాత కొన్ని చేదు ఫలితాలు వాళ్ళు చూశారు ప్రభుత్వం మారిన తర్వాత. కానీ ఈ రోజు మళ్ళీ గమనిస్తే ఒక సుస్థిర ప్రభుత్వం వచ్చిందన్న నమ్మకంతో మళ్ళీ ఇక్కడికి విదేశాల నుంచి రకరకాల కంపెనీలు, రకరకాల పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఏంటి, ఇలా ఇవన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ కి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం వెళ్ళి ఇప్పుడు డెఫినెట్ గా మంచి ప్రాజెక్టులు చేసుకుంటే అక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతుల పరంగా కానివ్వండి, ఇప్పుడు తగ్గించినటువంటి తీసేసినటువంటి నాలా ట్యాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు మిగులుతాయి, లాభదాయకంగా ఉంటుంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ప్రభుత్వం కూడా మంచి ప్రోత్సహిస్తుందని చెప్పి ఎంతో మంది ఆంధ్ర వైపు అడుగులేస్తున్నారు. కేవలం రియల్టర్స్ కాదండి, కొనుగోలుదారులు కూడా, ఇన్వెస్టర్స్ కూడా ఎంతో మంది ఆంధ్ర వైపు వారి చూపు మళ్ళింది. ఎందుకంటే మీకు తెలుసు హైదరాబాద్ లో మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ శాతం అంటే హైదరాబాద్ లో ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్స్ చేసేది ఆంధ్ర వాళ్ళు. అంటే కేవలం ఆంధ్ర వాళ్ళే కాదు, ఇక్కడ అన్ని రకాల రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉద్యోగ వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చి వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ ఆ తర్వాత ప్లాట్లు కొనుక్కోవటం, ఇక్కడ అన్ని ఇన్వెస్ట్ చేస్తారు.
ఏ విధంగా కంపేర్ చేసినా కూడా వాళ్ళల్లో సింహభాగం అంటే అధిక భాగం ఆంధ్ర వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. మీరు కనుక గమనిస్తే రోడ్లు కానివ్వండి, కొత్త హైవేలు కానివ్వండి, గ్రీన్ఫీల్డ్ హైవేస్ ఏంటి, ఇలాంటి డెసిషన్స్ వల్ల ఏమైందంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది పెరుగుతుందంటే దీనివల్ల ప్రభుత్వానికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మళ్ళీ ఇంకోటి కేవలం ఇక్కడ ఆదాయం ఉండదు కదండి రియల్ ఎస్టేట్, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. ఎస్. అది ముఖ్యంగా గమనించాలి. సో డెఫినెట్ గా ఇది ఒక మంచి డెసిషన్. మీరు రాబోయే రోజుల్లో డెఫినెట్ గా రాజధానిలో కూడా ఈ రోజు మీరు గమనిస్తే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వాళ్ళు అన్ని కూడా కొన్ని ప్రోటోకాల్స్ పెట్టుకొని త్వరితమైన భవనాలన్నీ పూర్తి చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే అక్కడ అంటే ఒక సుస్థిర ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ రాబోయే 3.5 ఏళ్ళు కూడా ఎటువంటి డోకా లేదు కాబట్టి ఈ పనులన్నీ ఇదే స్పీడ్ లో అవుతాయి. సో ఎవరైతే ఈ రోజు ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళకి షార్ట్ టర్మ్ నెక్స్ట్ 1-2 years లోనే చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు ఎక్కువ ఇది పెడుతున్నారు. ప్లస్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రియల్ ఎస్టేట్ రంగం లాస్ట్ 5-6 సంవత్సరాల్లో కుదేలైంది. దాన్ని మళ్ళీ మనం పునరుజ్జీవం కల్పించాలి. రియల్టర్స్ కానివ్వండి, పెట్టుబడిదారులు కానివ్వండి, అందరినీ మనం ఆకర్షించాలన్న ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఎంతో మందికి ఉద్యోగాలే కదండి ఇక్కడ, ప్రభుత్వానికి కూడా కొన్ని కోట్ల రూపాయల ట్యాక్సుల రూపంలో వస్తాయి. ఆదాయం ఇవన్నీ వస్తుంది. కూడా రాష్ట్రాభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో అందుకని డెఫినెట్ గా దీన్ని మనం అందరం స్వాగతించాలి. ఇది నిజంగా మంచి నిర్ణయం అండి. రైట్. శ్రీకాంత్ బాబు గారు, మీరు తిరుగుతుంటారు, ఈ భూమి కొనుగోలుకు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంపై మీకు బాగా అనుభవం ఉంది. అమరావతి చుట్టుపక్కల లేదా అమరావతి లోపల ఈ రింగ్ రోడ్డు ఏరియాలో ఎక్కడెక్కడ భూమి రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అందరూ ఎక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు సార్? ఒకటండి, మీరు ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే రాజధానిలో చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే రాజధానిలో కూడా ఈ రోజు మీరు గమనిస్తే 40,000 నుంచి 50,000-55,000 అంటే లొకేషన్ బట్టి అక్కడ 100 feet రోడ్డా లేకపోతే 60 feet రోడ్డా 80 feet రోడ్డా ఫేసింగ్ బట్టి అక్కడ రేట్లు ఉన్నాయండి. సో అలానే ఇప్పుడు కనుక నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు, అక్కడ కూడా రింగ్ రోడ్. సో ఆ రింగ్ రోడ్ మ్యాప్స్ కూడా కొన్ని ఆల్రెడీ రిలీజ్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని కొనుక్కున్నా కూడా ఈ రోజు ఒక 10 నుంచి 15,000-20,000 ఆ రేంజ్ లో దొరుకుతున్నాయి. అక్కడ కొనుక్కున్నా బాగానే ఉంటుంది. ఏదైనా మీకు గుంటూరు, విజయవాడ ఈ మధ్యలో ఉన్న ఈ రాజధాని పరిసరాన్ని కనుక బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయండి. దాంట్లో ఎటువంటి సందేహం. అంటే ఇంకా చూపంతా అంటే హైదరాబాద్ వైపు ఎవరు మొగ్గు చూపటం లేదంటారా? హైదరాబాద్ వైపు మొగ్గు చూపటం కాదండి, అధిక శాతం ఇక్కడ ఇన్వెస్ట్ చేసేది ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఇక్కడ ఈ రోజు అక్కడ పరిస్థితులు బాగున్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహాలు ఇవ్వడం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గ్రోత్ అంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్, కొత్త హైవేలు కానివ్వండి, కొత్త పాలసీలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్న నిధుల పరంగా కానివ్వండి, రాజధాని అభివృద్ధి చెందుతున్న వేగం కానివ్వండి, వీటన్నిటిని బేస్ చేసుకుని ఏంటంటే అక్కడ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు బాగా ఆసక్తి ఇప్పుడు ఆంధ్రాలో కొనుక్కుంటే బాగుంటుంది. ఇక్కడ రాజధాని బాగా డెవలప్ అవుతుంది, సుస్థిర ప్రభుత్వం వచ్చింది, వేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పుడు, ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఇవన్నీ బాగున్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ కూడా ఫాస్ట్గా వస్తాయి కదా. శ్రీకాంత్ బాబు, ఫైనల్గా ఒక విషయం, మీరు చెప్తున్నట్టు కొనుగోలు ఎక్కువ అవుతోంది, కొనుగోలుదారులు అయితేనేమి ఇక్కడ చాలామంది అటు నుంచి ఇటు వస్తున్నారు అంటున్నారు. భూమి కొనుగోలు చేసేటప్పుడు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు? ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్లు ఉంటున్నాయి, కొంతమంది మన గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని మీరే చెప్తున్నారు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఒకటండి, ముందు మనం తీసుకునే ప్రాపర్టీ ఏదైతే అది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా, లేదు ఒక లేఅవుట్లో ప్లాట్ అయినా, ఒక ఖాళీ ఇంటి స్థలం అయినా, ఏదైనా సరే ముందు ఆ సర్వే నెంబరు 22A ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 22A అందరికి అవైలబిలిటీ ఉంది. IGRS వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రిజిస్టర్లో క్లియర్గా తెలుస్తుంది. అది చెక్ చేసుకున్న తర్వాత అక్కడ కోర్టు కేసులు ఏమైనా ఉన్నా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు తీసుకున్న ప్రాపర్టీకి సంబంధించిన పాస్బుక్లు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పాస్బుక్స్ కానివ్వండి, టైటిల్ డీడ్స్ కానీ, ఎప్పటి నుంచి ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఏంటి వాళ్ళ హిస్టరీ ఏంటి, ROR రికార్డ్స్ వెరిఫై చేసుకోవడం, ఇవన్నీ ఒకసారి MRO ఆఫీస్లో చెక్ చేసుకొని సరిపోతుంది. అదే మీరు ఒక లేఅవుట్లో ప్లాట్ తీసుకున్నట్లయితే కనుక దాని అప్రూవల్ ఎవరు ఇచ్చారు, ఏంటి, HMDA ఇచ్చిందా లేకపోతే DTCPA ఇచ్చిందా, దానికి రేరా అప్రూవల్ ఉందా లేదా, ఏంటి, ఎప్పుడు వచ్చింది అప్రూవల్, అక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, మార్టిగేజ్ రిలీజ్ అయిందా లేదా, ఇట్లా ఈ డాక్యుమెంటేషన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఏదో తక్కువకి వస్తుందని చెప్పి ఆశపడి
అప్రూవల్స్ ఏమీ లేని వాటిలో కొనుక్కోకుండా ఇప్పుడు ఈ ఫామ్ ప్లాట్స్ అని చెప్పి ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. వాటికి ఎటువంటి అప్రూవల్స్ ఉండవు. అవి ఏంటంటే వాళ్ళు ఏదో శ్రీకాంత్ చెట్లు అనేవి ఇలాంటి ప్రాజెక్ట్స్ అవన్నీ నమ్మి అలాంటివి కొనుక్కొని బోల్తా పడుతుంది. ఏదైనా అప్రూవల్ ఉన్న వాటిలో కొనుక్కుంటే టైటిల్ చెక్ చేసుకొని కొనుక్కుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అంటే ఇంకోటి ఓపెన్ ల్యాండ్ ఫ్లాట్స్ మీద సంబంధించి మీరు చెప్పారు. అలాగే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ గురించి సార్ అవి ఎట్లా చెక్ చేసుకోవాలి? అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కూడా అదేనండి. దానికి కూడా మీకు జిహెచ్ హైదరాబాద్ అయితే జిహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండిఏ కానివ్వండి, అలానే ఇప్పుడు విజయవాడ అనుకోండి ఉడా కానీ ఇట్లా అప్రూవల్స్ ఇస్తాయండి. సో ఆ ఉడా కానీ తొడా కానీ వాళ్ళు ఇచ్చిన అప్రూవల్ సంబంధించి అపార్ట్మెంట్ కి వాళ్ళు ఇచ్చిన ప్లాన్ కానివ్వండి, అవన్నీ కూడా యాజ్ పర్ ప్లాన్ కట్టాడా లేదా, ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా ఏంటి, ఆ ప్లాన్ లో ఇచ్చిన స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది ఏంటి, అవన్నీ చెక్ చేసుకొని యాజ్ పర్ ప్లాన్ వాళ్ళు కట్టి దాని ప్రకారం మార్టిగేజ్ కూడా ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే అప్రూవల్కి వెళ్ళారో వాళ్ళు కొంత మార్టిగేజ్ చేయాల్సి వస్తుంది, ఒక 1-2 ఫ్లాట్స్. సో అది మార్టిగేజ్ మళ్ళీ వాళ్ళ అపార్ట్మెంట్ యాజ్ పర్ నామ్స్ కట్టిన తర్వాత మార్టిగేజ్ రిలీజ్ చేస్తారు అన్నమాట. ఇదంతా ప్రాసెస్ అండి. ఎస్. సో వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా అడిగి చూపించమని చెప్పి అవి చూసుకొని ఆ ప్రకారం పేమెంట్ చేసుకొని ఆ బిల్డర్ టైం లైన్ ప్రకారం అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఎంత కట్టాలి, ఏది మన పుట్టింగ్స్ అప్పుడు ఎంత కట్టాలి, తర్వాత స్లాబ్ వేసేటప్పుడు ఎంత కట్టాలి, బ్రిక్ వర్క్ అప్పుడు ఎంత కట్టాలి, పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఆ ప్రకారం పేమెంట్స్ కట్టుకోవడం మంచిదండి. ఈ ప్రీ బుకింగ్ ప్రీ లాంచ్లు అని చెప్పి ఆఫర్లు ఉంటాయి, వాటిలో కొనుక్కోవడం అనేది అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. వాటిని ఎంకరేజ్ చేయకండి. ఏదో ఒక వన్ టైం పేమెంట్ వాళ్ళ ఓటీపీ అంటారు, వన్ టైం పేమెంట్ అని ఇలా మొత్తం కట్టేస్తే మీకు 3 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్రాపర్టీ ఇస్తుంటారు. అవి నమ్మకండి, అవి నమ్మి మోసపోకండి. ఇటు మొత్తం మీద ఎందుకంటే అమరావతిలో ఈరోజు కొనుగోలు చేయడానికి ఇది అనువైన సమయం అంటారు. ఖచ్చితంగా అండి 100% ఈ రోజు అమరావతిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ 2-3 years లో దే విల్ సీ ద గోల్డ్. ఈ రోజు బంగారం ఎలా పెరుగుతుందో మీరు చూశారు కదా, Hmm. అలాంటి రిటర్న్స్ రేపు వాళ్ళు చూస్తారండి. రైట్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.